అందరికి నమస్కారం. ఇవాళటి మన టాపిక్లో ఈ కలకత్తా రేప్ అండ్ మర్డర్ కేస్ ఆ డాక్టర్ పైన జరిగిన సందర్భాన్ని మనము కొంత అందులో నిజాలు, కొన్ని డౌట్లు, అసలు కొన్ని క్లారిఫికేషన్స్ ఇవన్నిటి గురించి మాట్లాడదామని చెప్పి మీ ముందుకు వచ్చినాను. ఈ అమ్మాయి సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్, చెస్ట్ మెడిసిన్లో చేస్తూ ఉంది కలకత్తా హాస్పిటల్లో, రైట్. అయితే ఈ అమ్మాయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్ కాబట్టి వాళ్ళకు టైమింగ్స్ కొంత 24 hours ఆన్ కాల్స్ ఉంటుంటాయి. కొన్నిసార్లు వాళ్ళకు టైం దొరికినట్టయితే 1 గంట 2 గంటలు రెస్ట్ తీసుకోవడానికి వీలైనప్పుడు వాళ్ళకు డాక్టర్స్ రూమ్స్ కానీ, లేకుంటే సెమినార్ హాల్స్ కానీ, లేకుంటే వాళ్ళకు డిపార్ట్మెంట్లో కొంత డిపార్ట్మెంట్లో అంటే వాళ్ళ యూనిట్లో కొంత స్పేస్ ఉంటుంది, ఎప్పుడైనా ఒక ఆఫీస్ రూమ్ అట్లాంటి వాటిల్లో కానీ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళు అక్కడక్కడ రెస్ట్ తీసుకుంటారు యూజువల్గా. ఇక కొంతమంది ఏమో చక్కగా పోయి కార్లో కూడా పండుకుంటారు. అట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి కనుక కారు ఉంటే చక్కగా కార్లో పండుకుంటారు, ఇంకా ఆడికెళ్ళి వచ్చేస్తూ ఉంటారు మళ్ళీ. సో ఇట్లాంటి సందర్భాలు కూడా జరుగుతూ ఉంటాయి, అంటే కార్ విత్ ఇన్ ద ప్రెమిసెస్. తర్వాత ఇట్లా ఈ అమ్మాయి ఏం చేసిందంటే సెమినార్ హాల్లో పోయి పడుకుంది. సెమినార్ హాల్లో పోయి పడుకున్నప్పుడు ఆమె డీప్ నిద్రపోయినప్పుడు జరిగిన సంఘటన ఇది. సో ఎవిడెన్స్ ప్రకారం, ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ప్రకారం వాళ్ళు చెప్తుంది అదే. అప్పుడు డీప్ స్లీప్లో ఉంది కాబట్టి ఆమె రేస్ చేయడానికి కొంత టైం పట్టింది. ఆ డ్యూ కోర్స్లోనే ఈ జరగాల్సిన పనులన్నీ కూడా జరిగిపోయినాయి. ఆమె గొంతు నమలడము, ఆమె మాట్లాడనీయకుండా ఉండాలి, అట్లా రేపు అవన్నీ జరిగిపోయినాయి అనమాట. ఇక ఆమె రెసిస్టెన్స్ ఎక్కువ ఇవ్వడంతో వాడు నోరు మూతి మూసి కళ్ళ దగ్గర కొట్టి ఇక్కడ అట్లా అన్నీ చేయడం జరిగింది. కొంత కాలర్ బోన్ కూడా, అంటే కాలర్ బోన్ అంటే ఈ బోన్ అనమాట, కాలర్ బోన్ కూడా ఫ్రాక్చర్ అయింది అనే టాపికే కనిపిస్తూ ఉంది అక్కడ. కానీ పెల్విక్ బోన్స్ అంటే పెల్విస్ అంటే ఇప్పుడు మన ఇక్కడ హిప్ ఉంటుంది కదా, అది పెల్విక్ బోన్స్. అక్కడ కాళ్ళ కింద కానీ పెల్విక్ బోన్ ఫ్రాక్చర్స్ కానీ ఉన్నాయనేది లేదు. దెర్ ఈజ్ నథింగ్ లైక్ దాట్. అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మరి ఒక్కరే చేసిండ్రా, ఇది ఒక్కరికంటే ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయినరా అనేది అంటే దాని డీటెయిల్స్ అయితే ప్రస్తుతానికి లేవు. కొన్ని న్యూస్ పేపర్లలో ఇస్తూ ఉన్నారు, ఏదో సిమెన్ 150 mils వచ్చింది అన్నట్టు. సిమెన్ 150 mils అనేది ఎవరైనా కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు మాట్లాడాల్సిన మాట కాదు. 150 mils అంటే ఎంత ఉంటుందో తెలుసా? ఇంత పెద్ద డబ్బాలో రావాలి. ఇంత పెద్ద డబ్బాలో 150 mils ఆఫ్ సిమెన్ అనేది రావాలంటే ఒక 100 మంది అట్లా అటాక్ చేసి ఉండాలి. అది జరగదనమాట, సుత్తి పని. అట్లాంటి జర్నలిజంలో జనాలు ఏది పడితే అది రాయకూడదు, అట్లాంటి తప్పులు. ఓకే, ఎందుకంటే జనాలు భయభ్రాంతులకు గురవుతారు కాబట్టి అట్లాంటి టాపిక్స్ రాయకూడదు. కొంత తెలుసుకొని రాయాలి ఎవరైనా కూడా. ఆ మిస్టేక్ ఎవరితోటైనా జరగవచ్చు, కానీ వీలైనంత మటుకు జరగకుండా చూసుకోవాలి, రైట్. ఎనీవేస్, కమింగ్ బ్యాక్ టు ద స్టోరీ. అయితే ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్లో కొన్ని మనకు డేటా ఒకటి కలెక్ట్ చేసినాను నేను ప్రజలారా. జస్ట్ లుక్ ఎట్ దిస్. ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్లో ఏమైందంటే వాళ్ళ పేరెంట్స్కి ఫస్ట్ ఇన్ఫార్మ్ చేసినప్పుడు సూసైడ్ అని చెప్పాను, కానీ ఇది పోలీసు వాళ్ళు చేయలేదు. ఓకే, వేరే వాళ్ళు చేసినది అది. అయితే దాని డీటెయిల్స్ ఇంకొంచెం కిందికి పోదాం మనము. వీళ్ళ ఫాదర్ ఏం చెప్పారంటే ఈ పోస్ట్ మార్టము తర్వాత ఈ డేటా అంతా కూడా పంచనామా చేయాల్సినవన్నీ కూడా ఒక జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ దగ్గర చేయాల్సింది. అంటే వాళ్ళు అట్లా చేసింది. ఇప్పుడు కొత్త లా ప్రకారం వీడియో కూడా చేయాలి కాబట్టి వీడియో కూడా చేసింది. అయితే దీంట్లో ఆటాప్సీ రిపోర్ట్స్ వాళ్ళు చూపిన దాని ప్రకారం ఏంటంటే డ్యూ టు స్మూదరింగ్, ఓకే, అండ్ థ్రాట్లింగ్ అంటే గొంతు నమిలేసి చంపాడు అనమాట. ఇక మల్టిపుల్ సైన్స్ ఆఫ్ ఇంజరీ కూడా ఉన్నాయి ఇక్కడ. ఈమె తర్వాత గట్టిగా అరుస్తుందేమో అని చెప్పి సఫకేట్ చేసి చంపేసిండు వాడు. తర్వాత ఆ డ్యూ కోర్సులన్నీ చెప్పినాను కదా, ఈ మన నెక్ దగ్గర ఉండే ఈ బోన్ని థైరాయిడ్ కార్టిలేజ్ అంటారు. ఈ థైరాయిడ్ కార్టిలేజ్ విరిగిపోయి చనిపోయింది కూడా ఆమె. దాంట్లో దెబ్బ తాకింది, బాగా విరిగిపోయింది. తర్వాత నెక్స్ట్ కనుక చూస్తే ఇంకా ఏరియాస్ ఆఫ్ ఇంజరీస్, మన రైట్ హ్యాండ్ ఫింగర్స్, కాలర్ బోను, తర్వాత లిప్స్ అండ్ అబ్డమెన్ దగ్గర ఇవి దెబ్బలు తాకినాయి. ఇంకా ఇంతే కనుక చూస్తే ఈ అమ్మాయి దాంట్లో ఏమైందంటే ఫింగర్ నెయిల్స్లో వాడిని కొంచెం గీకింది, ఆ రాక్షసుడిని, వాని పేరు రాయ్. వాడిని ఇట్లా గీకేస్తే వాడిని వాడి స్కిన్ నుంచి వచ్చిన లేయర్స్ ఉంటాయి కదా, అవి ఆమె గోర్లలో దొరికినాయి. విచ్ ఇస్ DNA మ్యాచింగ్ జరుగుతూ ఉందన్నమాట. వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు అది ఈక్వల్గా మ్యాచ్ అయింది అక్కడ. సో అదొకటి జరిగింది. తర్వాత మనం ఇట్నే కనుక చూసుకుంటే యాజ్ ఐ టోల్డ్ యూ, ఇది డీప్ స్లీప్లో జరిగిన సందర్భం అనమాట. ఈ అమ్మాయి చాలా డీప్గా నిద్రపోయి ఉంటుంది, ఎందుకంటే ఎంతో వర్క్ చేసి ఉంటుంది మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు. ఇది ఎప్పుడో నైట్ 2 తర్వాత అట్లా జరిగిపోయింది అనమాట. సో ఇట్లాంటివన్నీ జరిగినాయి. తర్వాత ఫ్యాక్ట్ చెక్స్ కనుక చూస్తే, ఇందులో నిజాలు కనుక చూస్తే చాలామంది చాలా డిఫరెంట్ టాపిక్స్ మాట్లాడినారు ఆ అమ్మాయి పైన.
ఫోరెన్సిక్లో రిపోర్ట్ అట్లా అని, లేకుంటే పోలీసు వాళ్ళు ఇట్లా చేసిరని, అవన్నీ కనుక చూస్తే మనం కొంత ఫ్యాక్ట్స్ చెక్ చేసాం. ఇందులో పాయింట్ 1, వీళ్ళు సిమెన్ అనాలిసిస్ ముగ్గురు చేసిండ్రు అనేది ఉంది. అయితే సిమెన్ అనాలిసిస్ కరెక్ట్గా అనాలిసిస్ చేస్తే తప్ప ఎవరు గుర్తుపట్టలేరు అది ఎవరిది ఎవరు అని. యూ అండర్స్టాండ్? సో ఏదో బాడీ మీద సిమెన్ను చూసి ఇంకా ఒక ముగ్గురు ఇన్వాల్వ్ అయ్యిండ్రు అని అట్లాంటి మాటలు మాట్లాడినరు. దానికి ఎవిడెన్స్ లేదు. సో ఫార్ దేర్ ఇస్ నో ఎవిడెన్స్ టు సే దట్ మోర్ దాన్ 1 person హ్యాస్ ఇన్వాల్వ్డ్. అది సిమెన్ అనాలిసిస్ చేసిన తర్వాతనే తెలుస్తుంది. పాయింట్ 1. పాయింట్ 2 ఇంకొకటి కనుక చూస్తే, ఇప్పుడు కాలర్ బోన్, పెల్విక్ బోన్ ఫ్రాక్చర్ అయింది అని చెప్పారు. పెల్విక్ బోన్ అనేది ఫ్రాక్చర్ కాలేదు. ఇది సెకండ్ పాయింట్ అనమాట. థర్డ్ పాయింట్ కనుక చూస్తే, ఈ అమ్మాయి సూసైడ్ చేసుకుందని చెప్పి వాళ్ళ పేరెంట్స్కి పోలీసు వాళ్ళు చెప్పిరన్నారు. కానీ పోలీస్ వాళ్ళు ఆ అమ్మాయి వాళ్ళ నాన్న వాళ్ళకి ఇన్ఫర్మేషను ఇట్లా సూసైడ్ చేసుకుంది అని చెప్పి ఇవ్వలేదు అని ఆ క్లారిఫికేషన్ కూడా ఉంది. తర్వాత పాయింట్ నెంబర్ 4, అయితే వీళ్ళు ఫైనాన్షియల్ కాంపెన్సేషన్ అంటే డబ్బుల గురించి మాట్లాడినారు. డబ్బులు ఇస్తాము, కేసు మూసేయించండి అని చెప్తే దట్ వాజ్ నాట్ ద కేస్. ప్రభుత్వం తరఫున ఫైనాన్షియల్ కాంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మనకు తెలుసు కదా, మృతులకు కొంత అవి కాంపెన్సేషన్స్ ఇస్తూ ఉంటారు. అదే ప్రాసెస్ ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ తోడు కూడా మాట్లాడారు. నథింగ్ బియాండ్ దాట్. అది పోలీసు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ దాకా అంతా సంతోషం, రైట్? ఇంకా కొన్ని టాపిక్స్ కూడా ఉన్నాయి, అది కూడా చూపిస్తాను నేను మీకు ప్రజలారా. జస్ట్ లుక్ ఎట్ దిస్. మనకు ఇది ఒకసారి చూడండి. 150 mils ఆఫ్ సిమెన్ అనేది ఉందన్నమాట. 150 mils ఆఫ్ సిమెన్ అనేది చాలా తప్పు. ఇది చూడండి, మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయన్నారు, ఇది తప్పే. సిమెన్ అనాలిసిస్ 150 mils ఉందని చెప్పే ఇంకా కొన్ని ఉన్నాయి. ఇట్లా చూస్తూ ఉండండి మీరు. సో ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ థింగ్, ఫ్రాక్చర్స్, మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయా? లేవు. మరి ఇదేంది అన్యాచురల్ డెత్ అనేది ఒకటి చెప్పిండ్రు. అంటే అన్యాచురల్ డెత్ అంటే యాక్సిడెంటల్ కూడా కావచ్చు, మర్డర్ కూడా కావచ్చు, ఇంకేమైనా కూడా జరిగి ఉండొచ్చు. సో అది కాదు, పక్కకు పెట్టేసేయండి. అది 150 mils ఆఫ్ సిమెన్. 150 mils ఆఫ్ సిమెన్ అనేది చాలా చాలా రాంగ్ వర్డ్ అనమాట. ఎందుకంటే యూజువల్గా సిమెన్ అనేది ఒక 3 నుంచి 4 mils మాత్రమే. ఒక ఇండివిజువల్కి ఇజాకులేషన్ చేసినప్పుడు 3 నుంచి 4 mils మాత్రమే ఉంటుంది. అంతేగాని దీన్ని తీసుకుపోయి 150 mils అనేది ఉండదు. 150 mils అంటే ఇంత పెద్ద సైజు, ఇంత పెద్ద డబ్బా సైజు అనమాట. అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? అది పాసిబుల్ కాదు. అదేదో 50 మంది 100 మంది చేస్తే కూడా డ్రై అప్ అయిపోతుంది, అన్నీ అయిపోతాయి. కానీ అయినా అంత దొరకాలంటే అది చాలా కష్టమైన పని అనమాట, రైట్? నెక్స్ట్ పాయింట్, మనము నేమ్ ఆఫ్ సస్పెక్ట్స్. ఇప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పోలీసు వాళ్ళకి వీళ్ళ పేరెంట్స్ చెప్పిండ్రు అని చెప్పారు. అది కూడా తప్పే. వాళ్ళ పేరెంట్స్ ఎవరి పేర్లు ఎక్కడ ఏమీ చెప్పలేదు. తర్వాత ఒక పొలిటీషియన్ కొడుకు డాక్టర్ ఉన్నాడు, అందులో వాడే ఈ బేకార్ పని చేసిండు, వాడు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినంటే అది చాలా తప్పు. ఎందుకంటే వాళ్ళ అమ్మ ఒక స్కూల్ టీచర్, వాడు ఒక స్కూల్ టీచర్ పిల్లోడి కొడుకు అనమాట. ఇప్పటిదాకా ఇవేమో క్లారిఫికేషన్ కోసం వచ్చినాయి. మరి ఇంకా కొంత డౌట్లు ఉన్నాయి మనకు. ఏం డౌట్లు ఉన్నాయి అని అంటే కరెక్ట్గా చూడండి. మమతా బెనర్జీ గారు, ఆమె ఏందండి ర్యాలీలో పోయి తిరిగేది, ఈమెకు న్యాయం జరగాలని చెప్పి. ఆమె ముఖ్యమంత్రి, ఆమె హోమ్ మినిస్టర్ కూడా, రెండు ఆవిడే. వెస్ట్ బెంగాల్కి ముఖ్యమంత్రి ఆవిడే, హోమ్ మినిస్టర్ కూడా ఆవిడే. ఆవిడ ఏం చేయాలండి? దొంగల్ని పట్టుకోవాలని చెప్పి ఆ పని మీద పోతుందా, లేకుంటే నేను కూడా ర్యాలీ చేస్తా అనుకుంటూ పోతుందా? పాయింట్ 1. పాయింట్ 2, ఆ గొడవలు కొట్టిండ్రు. ఇన్సిడెంట్ అయిన దగ్గర ఎవిడెన్సెస్ ఏం దొరకకుండా ఆ గొడవలు కొట్టిండ్రు. ఇప్పుడు ఎందుకు గొడవలు కొట్టిండ్రు? ఇప్పుడు అంత అర్జెంటుగా ఏం అవసరం వచ్చింది గోడ కూలగొట్టడానికి? అంత అవసరం లేకుండా కదా. పాయింట్ నెంబర్ 2 అయిపోయింది. అది ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేయడానికి కదా. పాయింట్ నెంబర్ 3, ఇప్పుడు అక్కడ స్టోర్ చేసిన ఏరియాలో కొంత ఎవిడెన్సెస్ కోసం ఉన్నప్పుడు మొన్న రోజు రాత్రి 3 రోజుల క్రితం అనమాట, ఒక గుంపు మంది వచ్చేసి మొత్తం ఆ ఏరియా అంతా డిస్ట్రాయ్ చేసింది. ఆ ఏరియా అంతా డిస్ట్రాయ్ చేసింది ఎవరు మరి? వాళ్ళ మీద 9 మంది ఏదో అరెస్ట్ చేసినామని చెప్పిండ్రు. అంటే ఇది ఒక ప్రాపర్ ర్యాకెట్ లాగా అనిపించలేదు మీకు అందరికీ ప్రజలారా? దీంట్లో ఒక పెద్ద హస్తం ఉంది అని అనిపించలేదా? నాకైతే అనిపించింది ఇదేదో పెద్ద హస్తం ఉంది అనేదే ఉంది. నేను చెప్పడమే కాదు, మీకు ఇంకా కొన్ని చూపిస్తాను. వాళ్ళ పేరెంట్స్ కూడా ఏం చెప్తారో కొన్ని చూద్దాం మనం. వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్తున్నారంటే, ఈ అమ్మాయి తెలియాల్సిన దానికంటే ఎక్కువ తెలుసుకుందా డిపార్ట్మెంట్లో, అంటే ఏమన్నా ర్యాకెట్, ఏమన్నా డ్రగ్ ర్యాకెట్ నడుస్తుందా, లేకుంటే ఇంకేమన్నా వేరే రకాలుగా ఉన్న ఇన్వాల్వ్మెంట్స్ ఉన్నాయా? కొంతమంది ఏమంటారంటే ఆర్గాన్స్, ఓకే,
ఆర్గాన్స్ సెల్ అవుట్ చేసే ఒక బ్యాచ్ ఉంటుంది అనమాట. వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారా ఇందులో, ఇంకా మరి రకరకాలుగా ఉన్నారు అనమాట. ఇదంతా ఒక మాఫియా లాగా నడుస్తూ ఉందని ఆ అమ్మాయికి తెలిసిందా అయిందనేది ఇంకో క్వశ్చన్, అందులో ఒక అనుమానం. సో ఇట్లా రకరకాలుగా అనుమానాలు అయితే ఉన్నాయి. మమతా బెనర్జీ గారు చేసిన తప్పులలో ఒక డైరెక్షన్ ఉంటే, ఇందులో ఇట్లాంటి కారణాలు ఏమైనా ఉన్నాయని ఇంకోటి ఉంది. తర్వాత దీని ప్రిన్సిపల్ ఘోష్ గారు అంటారు, సందీప్ ఘోష్. డాక్టర్ సందీప్ ఘోష్ ఆయన హాస్పిటల్ ప్రిన్సిపల్ అనమాట, మెడికల్ కాలేజ్కి ప్రిన్సిపల్, హాస్పిటల్ డీను ప్రిన్సిపల్ అట్లా ఉంటారు కదా, సూపరింటెండెంట్. ఆయనకు అక్కడి నుంచి పోస్టింగ్ తీసేసి ఇంకొక దగ్గర ఇచ్చిండు, కలకత్తా మెడికల్ కాలేజ్ అని చెప్పి. అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి రిజైన్ చేసిన ఆయనకు వెంటనే ఒక 4 గంటలలోనే ఇంకోటి ఇవ్వాల్సిన అవసరం ఉందా? ఇది ఏమి నాన్ సెన్స్ ఇది. దీన్ని కవర్ చేయడానికి దీనికి ఏం చేసిందంటే కోర్టు ఈయనను లాంగ్ లీవ్లో పంపించింది. సో అంటే ప్రజలారా, ఒక కేసును ప్రాపర్గా నడిపేయడానికి ఇంత కష్టపడాల్సి వస్తుందా? దీని వెనకాల ఎవరో ఒక్కళ్ళు ఇద్దరు ఉంటారేమో మహా అయితే. ఆ ఒక్కళ్ళు ఇద్దరిని జైలు వేస్తే ప్రభుత్వాలు ఏం కూలిపోవు. ఇన్ఫ్యాక్ట్ ప్రభుత్వానికి మంచి నేమే వస్తుంది. ఎందుకు మంచి నేమ్ వస్తుందని చెప్తున్నా అంటే, రైట్ నౌ ఇప్పుడున్న సిచ్యువేషన్లో సోషల్ మీడియా ఈజ్ వెరీ అడ్వాన్స్డ్, న్యూస్ ఈజ్ వెరీ అడ్వాన్స్డ్. అట్లాంటప్పుడు నిజాలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు ఒకరిని ప్రాపర్ అరెస్ట్ చేసి ప్రాపర్ పద్ధతులలో కనుక చేస్తే 1 వీక్ సరిపోదంటే దొంగని దొరకబట్టడానికి. అది ఏమంత పెద్ద విషయం? సో అంటే ఇట్లాంటివి కనుక చేసినట్టయితే ప్రజల్లో మంచి పేరే వస్తుందని, ప్రభుత్వాలు కూలిపోతాయని చెప్పి నేను అనుకోవట్లేదు. సో ఎందుకంటే దిస్ ఇస్ పీపుల్స్ ఇమోషన్. ఇది ఎంత పెద్ద ఎమోషన్ అంటే ప్రాక్టికల్గా ఆలోచించండి. ఈమె ఎక్కడో పోలేదు, ఉద్యోగం చేసుకుంటున్న ప్లేస్లో ఆమె అన్ని సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్న టైంలో ఒక డాక్టర్ అంటే ఆరోగ్యాన్ని అంటే ప్రాణాలని కాపాడే స్థాయిలో ఉన్న ఆవిడకి ఆమె హాస్పిటల్లోనే సెక్యూరిటీ లేదు అని అంటే అది ఎంత తప్పో ఒకసారి ఆలోచించండి. సో ప్రజలారా, ఇంకొకటి ఏంటంటే మీడియా కూడా ఎట్లా పడితే అట్లా డేటా రిలీజ్ చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఆ అమ్మాయి పేరు రిలీజ్ చేస్తూ ఉంది, కొన్నిసార్లు ఏమో ఇగో పిచ్చి ఎంత పడితే అంట అట్లాంటి టాపిక్స్ పెడతా ఉన్నారు అనమాట వాళ్ళు, డేటా ఇన్ఫర్మేషన్స్. అట్లాంటివి ఎప్పుడు పెట్టకూడదు. మనము అమ్మాయి పేరు ప్రొటెక్షన్ని మనం చేయాల్సిందే. ఎట్ ద సేమ్ టైమ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అది మనం వెనకాడాలి. ఎప్పుడైనా ఎట్లా పడితే అట్లా పెట్టేసి జనాల్ని భయభ్రాంతులకు గురి చేయకూడదు. రైట్? సో ఎనీవేస్, మనము నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. మీకు దీనిపైన ఏమైనా డౌట్స్ ఉంటే క్వశ్చన్స్ నాకు అక్కడ కింద పెట్టండి, వీలైతే నేను ట్రై చేస్తాను ఆన్సర్ చేయడానికి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.